నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో స్వర్గీయ గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కపిలేశ్వరపురం గ్రామంలో జన్మించి వ్యాపార రీత్యా ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడిన శ్రీమంతుడు స్వర్గీయ గన్నమని ఆనందరావు జన్మభూమి రుణం తెచ్చుకోవాలనే సంకల్పం నేటి యువతకి స్ఫూర్తిదాయకమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అమలాపురం ఎంసీ హరీష్ మాధవ్, ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు కొనియాడారు. కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయ భవనం, మార్కెట్ యార్డ్, శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు ఆక్సిజన్ ప్లాంటు, జనరేటర్, ఆధునిక వైద్య పరికరాలు వంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించిన గన్నమని ఆనందరావు చిరస్మరణీయుడు అన్నారు. గన్నమని ఆనందరావు అడుగుజాడల్లో తన తనయులు మురళీకృష్ణ, మోహన్ రావులు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారాలు అందించడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు కొనియాడారు. గన్నమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో అభివృద్ధి పరుస్తున్న హిందూ శ్మశాన వాటిక పనులను శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గన్నమని ఆనందరావు శత జయంతి సందర్భంగా ఆయన శిలా విగ్రహాన్ని గ్రంథాలయం భవనం ఎదుట ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. శత జయంతి వేడుకలు పురస్కరించుకొని భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అతిథులకు మెమెంటోలు అందించారు. స్వర్గీయ గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుర్మాపురం అబ్బు, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ రాజ్యసభ సభ్యుడు నెక్కింటి భాస్కర్రావు, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వైట్ అండ్ వైట్ లో ఉండి ఆయన అక్కడ నడుస్తూ వెళ్తుంటే ఒక అంటే మాకు చిన్నప్పటి నుంచి గాజువాక ప్రాంతంలో చెప్పాలంటే 71 నుంచి అది స్టార్ట్ అయింది. గాజువాక ప్రాంతం, ఆ ప్రాంతంలో వ్యాపారం అంటే ఆనందరావు గారే చేస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన ఉండింది అందరికీ. ఈరోజు ఈ సభలో వచ్చి మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ యొక్క ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అదేవిధంగా మరి ఈ రోజున సుమారు 56 లక్షల రూపాయలతో మరి హాస్పిటల్లో అనేక ఎక్విప్మెంట్, లైబ్రరీలో, అదేవిధంగా హై స్కూల్లో మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా రుణపడి ఉంటామని, ముఖ్యంగా ఈ కపిలేశ్వరం గ్రామం తలుచుకోగానే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది కపిలేశ్వరం జమీందారు శ్రీ పట్టాభిరామారావు గారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మరి యంగ్ డైనమిక్ హీరో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ మాధుర్ గారికి, పెద్దలు పూజ్యులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ వివి చౌదరి గారు, శ్రీ భాస్కరరావు గారు, ఆనందకర కార్యక్రమం. మేము చాలా సంతోషించాం ఈరోజు మేము అందరూ ఇక్కడికి హాజరవడానికి. నాకు కుటుంబ సభ్యులతోని అందరితోని ప్రత్యేకంగా అంత పరిచయం లేకపోయినా సరే మురళీకృష్ణ గారితో మాత్రం నాకు ఒక అన్న తమ్ముడి బంధుత్వం ఉంది. ఆయనతోని నేను చాలా నేర్చుకున్నా. కానీ నాకు ఈరోజు ఈ వేదిక మీద వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారిని ఏ విధంగా ఆయన ఆశయాల్ని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో, ఆయనే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మన గ్రామం, మన పుట్టిన గ్రామం మన బాధ్యత అనుకుంటూ ఈరోజు అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఆనాడు మీరు చూసారు కోవిడ్ సమయంలోని ఆక్సిజన్ సిలిండర్స్ అయినా ఎంత ఇబ్బంది పడ్డారో, కనీసం ఆక్సిజన్ దొరకలేని పరిస్థితి, ఎక్కడ లేని విధంగా ఎప్పుడు మీరు ఎక్కడ చూసినా రాష్ట్రంలో సిహెచ్సిలోని మాత్రం ఒక ఆక్సిజన్ ట్యాంక్ నిర్మించడం, సిలిండర్ ఏర్పాటు చేయడం, లేకపోతే ఈ రోజు వారికి కేటాయించిన 2D ఎక్కువ అయినా, లేకపోతే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అయినా